శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు శుభదినం, సూర్య ఉదయమే, శనివారం దినం. చాలా గొప్ప శనివారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మన కష్టాలు తీరిపోవాలి, అప్పులు తీరిపోవాలి, ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం రావాలి, పిల్లలకి విద్య విషయంలో ఇబ్బందులు జరిగి చాలా మతిసమ్మతం లేక చాలా బాధలు పడుతున్న వారికి ఖచ్చితంగా వాళ్ళు ఒక చదువుని ఒక గాడిలో పెట్టడానికి ఈ రోజు ఒక గొప్ప రోజుగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే తిథి బలంలో పౌర్ణమి తర్వాత చవితి తిథి. ఈ చవితి తిథి అనేది వినాయక స్వామికి ప్రత్యేకంగా మన కష్టాలు ఈ రోజు మనం గుడికి వెళ్ళి మొక్కుకోవడం వల్ల అనేక కష్టాలు తీరిపోతాయి. పిల్లలకు సిద్ధి బుద్ధి కలగాలి అంటే ఈరోజు స్వామి వారికి నైవేద్యం పెట్టి మొక్కడం వల్ల మన కష్టాలు తీరిపోతాయి. రెండవది, వాళ్ళ విద్యలో అధికారికంగా పైచేయి సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా మనం ఇచ్చిన డబ్బులు చాలా రోజులుగా రాలేక ఇబ్బందులు పడుతున్న వారికి ధన సంపాదన రావడానికి శత్రువుల దగ్గర నుంచి రావాలి. ఇచ్చిన వ్యక్తితో మంచి వ్యక్తే, కానీ ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత శత్రువు అయిపోతాడు. అప్పుడు ఆయన దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకోలేక మనకు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో డబ్బులు లేక కొన్ని విషయాలు ఔషధం కానీ వైద్య ఖర్చులకు కానీ ఎక్కడైనా అప్పులు కట్టాలంటే మనకు డబ్బులు లేవు, కానీ మన డబ్బులు ఇతరుల దగ్గర ఉన్నది. రావాల్సిన డబ్బు రాలేక ఇబ్బందులు పడడం వల్ల ఈరోజు సంకటహర చవితి రోజుగా ఈరోజు మొక్కడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకొక విషయం ఏమిరా అంటే ఈరోజు నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చి శుక్ర నక్షత్రం. శుక్రుడేమో రాశిలో ఉన్నాడు, శుక్ర నక్షత్రం, చంద్రుడేమో 7వ ఇంట్లో ఉన్నాడు. అందువల్ల ఈరోజు ఒక ఆకర్షణ దినంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల మనసులో ప్రశాంతత, ప్రేమ, అనురాగాలు ఎక్కువగా ఉంటాయి. గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో కలుగుతారు. అలాగే పాత చిన్ననాటి స్నేహితులతో మనసు విప్పి మీలో ఉన్న బాధలు, పాతకాలంలో జరిగిన కొన్ని సంఘటనలు వాళ్ళకి చెప్పడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఆరోగ్యం పైన ఖర్చులు ఎక్కువ జరుగుతున్నాయి. అందువల్ల మీరు శ్రద్ధ పెట్టి మంచి వైద్యులని సంప్రదించి వాళ్ళకి మెరుగైన ఫలితం కనబడాలి. ఇక్కడ తండ్రికి కొద్దిగా ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉంటాయి, తల్లికి కూడా ఆరోగ్య విషయం అంటే వయస్సు కొద్దిగా పెరిగిన వాళ్ళల్లో ఇది ఎక్కువగా కనబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ఒక శుభదినం, ప్రత్యేకించి ఆర్థిక లావాదేవీల విషయాల్లో మెరుగైన ఫలితం కనబడుతుంది. నూతన వ్యాపారం చేయాలని మనసులో ఉన్న కోరికలు చిన్నటి వ్యాపారం నుంచి పెద్ద స్థాయి వ్యాపారం వరకు మీలో ఆలోచనలు పెరిగినాయి. దాని తర్వాత మీరు కొత్తగా ప్రారంభించండి. దాని ద్వారా మీకు ధన లాభం అనేది కూడా రావడం అనేది కూడా జరుగుతుంది. పంచమ స్థానంలో శని భగవానుడు యొక్క వక్రస్థితి త్యాగం పొందడం వల్ల ఇల్లు, వాహనము, యోగము అన్ని కూడా ఇంటికి వెళ్ళాలంటే కొద్దిగా మనసు ఏదో ఒక ప్రశాంతతని కోల్పోయినట్లు కనబడుతుంది. ఏదో తెలియటి భయం. అంటే రోజువారీగా మనం చేయాల్సిన కొన్ని పనులు, ఇంటికి కావలసిన సమకూర్చుకోవాల్సిన వస్తువులు కూడా మనం కొనలేని పరిస్థితిలో కొద్దిమంది ఉంటారు. దానివల్ల కూడా ఇంటికి వెళ్ళాలంటే మనసులో వాళ్ళ ఆ కోరికలు మనం తీర్చలేకపోయామనే ఒక బాధ ఉంటుంది. మీరు అది విడనాడి ఇంకా రాబోయే రోజుల్లో మీకు డబ్బులు యథాస్థితికి రావడం జరగబోతుంది. కుటుంబంలో సంతోషం ఏర్పడడానికి గురువు యొక్క అనుగ్రహం పొందగలుగుతారు. మనకు ఉన్న 9 గ్రహాల్లో కూడా చాలా వరకు అన్ని గ్రహాలు నక్షత్ర బలంతో ఉన్నది. శని పూర్వభాద్ర నక్షత్రం, రాహు వచ్చి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నారు. అందువల్ల ఏ గ్రహమైనా కానీ బలంగా ఉన్నది. అందువల్ల మీరు ఏమి ఇబ్బంది పడద్దండి. ఈ తులారాశి వారికి కొన్ని ఆటుపోట్లు, విమర్శనలు, శత్రు భయం అన్ని కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నది. అందువల్ల మన జీవితంలో మనం ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఒక అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి కానీ, వాహనాలు కొనుక్కోవడానికి కానీ, ఆభరణాలు కొనుక్కోవడానికి కానీ చాలా మంచి రోజు అనేది ఇక్కడి నుంచి ప్రారంభమైంది. శుక్ర భగవానుడు ఉన్న 30 రోజుల లోపల అనేక విషయాలు మనం మంచి చేసుకోవాలి. కొన్ని గ్రహస్థితులు సూర్య భగవానుడు అధికారికంగా బలంగా లేనందువల్ల రాజకీయవేత్తలకు మాత్రమే కొంచెం బలం
ఇబ్బందులు కలిగి విమర్శలను ఎదుర్కొంటారే కానీ ఉద్యోగస్తుల్లో కొంచెం ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు జరిగిన దాన్ని ఆలోచనలు ఉంటారే కానీ మిగతా అందరికీ కూడా చాలా వరకు మెరుగైన ఫలితం అనేది రాబోయే కాలంలో కనబడబోతుంది. ఈ రోజు నుంచి కూడా మంచి రోజులుగానే చెప్పుకోవచ్చు. ధనాన్ని పొదుపుగా వాడండి. ప్రశాంతంగా ఉండడానికి కుటుంబ సభ్యులని వాళ్ళ విధి విధానాలను గమనించి వాళ్ళని సంతోషపరచడానికి ఎన్నో విషయాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల్లో ఐకమత్యం పెంపొందుతారు. ఈరోజు ఆనందకరమైన సంతోషకరమైన ఆ మధుర క్షణాలు గుర్చి ఆలోచనలు చేసుకుంటూ సంతోషంగా విందు వినోదాలు ఇంట్లోనే కుటుంబంలోనే చేసుకోవడం అనేది కూడా జరగబోతుంది. అలాగే ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి ప్రశాంత జీవితం ఉంటుంది. తులారాశి వారు ప్రత్యేకంగా మీకు ఒక విషయం చెప్పగలుగుతున్నాను. ఎప్పుడు కానీ ప్రతిరోజు సూర్య ఉదయమే సూర్య నమస్కారం చేసుకోండి. రాశికి 12వ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల చాలా డబ్బులని పూర్తిగా ఇబ్బందులు కలిగిస్తూ మనసులో కొన్ని గందరగోళం ఉండొచ్చు. ఆవేశపూరమైన మాటలు, ఇబ్బందులు, గొడవలు ఉండడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా అడుగులు వేయండి. అలాగే ఐటీ రంగంలో ఉన్నకి ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బందులు లేదు. ఈరోజు ప్రశాంత వాతావరణంలో వాళ్ళ పనుల్లో విజయవంతం చేసుకుంటారు. అలాగే విదేశీయంలో నుంచి వచ్చే కొన్ని ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి కలగబోతుంది. కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళని మెప్పొంది కొన్ని సూచనలు ప్రకారంగా ఉద్యోగంలో ఇబ్బందులు ప్రాజెక్ట్ లేకుండా ఉండడం కొన్ని కంపెనీలు ఉంటాయి. వాళ్ళు కూడా సమకూరే అవకాశాలు కూడా ఉండడం వల్ల ప్రశాంత వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఎటువంటి ఇబ్బందులు లేదు. ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈరోజు సానుకూలంగా వెళ్ళగలుగుతారు. విద్యార్థులకి వాళ్ళ చదువులో పట్టి ఈరోజు ఉన్నత చదువులు చదవడానికి విదేశీయాలకు వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేయండి. అలాగే మీరు మీకు చాలా వరకు ఎక్కువగా సంగీతం కానీ ఆట పోటీల్లో కానీ ఎక్కువగా ఆకర్షణలు ఉండగలిగి చదువు పైన శ్రద్ధ తగ్గించగలిగినప్పుడు మీరు అనుకున్న పరీక్షల్లో మీరు చాలా వరకు దాటలేక ఇబ్బందులు పడవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల దైవ అనుగ్రహ పూజల్లోకి వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. ప్రత్యేకించి అన్ని రకాల మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీతో ఎక్కువ స్నేహంగా ఉండడం చూసి ఆ వ్యక్తి ఉద్దేశం ఏమిటో తెలియక మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ జరుగుతున్న కాబట్టి ముఖ్యంగా ఈవేళ మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా సంతకాలు చేసే ముందు ఆ పత్రాలు వెనుక ఉన్న నియమ నిబంధనలు షరతులు కృత్యంగా చదవడానికి కావలసినంత సమయం తీసుకోండి. సరైన సమయంలో వీక్షతతో జాగ్రత్తగా వ్యవహరించడం వలన ఆర్థిక విషయాల్లో ఈవేళ మీకు అనుకూలంగా ఉంటుంది. వర్తక వాణిజ్య లావాదేవీలు నివారించడానికి ఈవేళ మంచి రోజు. వయసులో మీకంటే పెద్దవారితో సీనియర్లు అధికారులు మీకు మరింత అనుకూలంగా సహాయంగా ఉంటారు. మీ అవకాశం లాభకరంగా అయ్యేలా మలుచుకోవాలి. మీకు శ్రమ తగిన ఫలితం గుర్తింపు లభిస్తాయి. అనుకున్నట్లుగా ఏదైనా శుభకార్యం లేదా పండుగ రోజు రావాల్సిన ఆహ్వానం అందుతుంది. ఈవేళ ఆరోగ్యం, ఆర్థిక, విద్య లేక న్యాయపరమైన సమస్యలు తల ఎత్తవచ్చు. వేకుజామున నిద్ర లేవడమే చెప్పదగిన సూచన. మీరు ఎవరినైనా కలవాలో, ఏం చెయ్యాలో, అవసరమైన నిధులు ఎలా సమకూర్చుకోవాలో మీకు తెలుసు. కాకపోతే గతంలో జరిగిన విషయాల గురించి తెలుసుకొని నిరాశపడకుండా జాగ్రత్తగా ఉండాలి.